ఎక్కడ దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఈవెన్ అంత పెద్ద ఇష్యూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంత పెద్ద గొడవ జరుగుతున్న సమయంలో జనరల్గా అయితే ఏదో క్లారిటీ ఇస్తారు, లేదా సపరేట్గా అయినా ఉంటారు. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక భార్యాభర్తలు ఎలా వస్తారో అంత అన్యోన్యంగా ఆ ఫంక్షన్లో మనకు కనిపించారు. ఆ తర్వాత కూడా ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా నాకు సంబంధం లేదని ఎక్కడా విజయ్ చెప్పలా. చాలా సైలెంట్గా ఉన్నారు ఈ అంశానికి సంబంధించి. గెలిచినప్పుడు త్రిష వెళ్ళి పర్సనల్గా అప్రిషియేట్ చేసి రావడం మనం చూసాం, కంగ్రాచులేషన్స్ చెప్పడం మనం చూసాం. నిజంగా ఎంత పెద్ద గొడవ అవుతుంటే, భార్య ఓ పక్క విడాకులు ఇవ్వడానికి సిద్ధం అవుతుంటే జనరల్గా అయితే దూరం పెడతారు ఎవరైనా సరే. కానీ దూరం పెట్టలేదు, ఎక్కడా కూడా సైలెంట్గా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఈవెన్ బర్త్డేకి సంబంధించి అది ఏ జనరేటెడ్ అని కొంతమంది అంటున్నప్పటికీ కూడా త్రిషాని డైరెక్ట్గా పోస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో వాళ్ళిద్దరూ ఆ టైంలో కలిసే ఉన్నారు అనడానికి. ఈవెన్ జననాయకన్ సినిమాకి అర్లీ మార్నింగ్ షోకి వెళ్ళి త్రిష సినిమా చూసి వచ్చారు. ఇలా ఎక్కడా కూడా వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అబద్ధం అని చెప్పే ప్రయత్నం కానీ, లేదని చెప్పడానికి ప్రూవ్ చేసుకునే ప్రయత్నం కానీ ఎక్కడ చేయలేదు. మోరోవర్ ఇంకా చాలా వరకు వాళ్ళు కలిసి ఉండడానికి, చాలా అన్యోన్యంగా వాళ్ళు దగ్గరగా ఉన్నారని చెప్పడానికే చాలా ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో కొన్ని డిస్కషన్స్ జరిగాయని, మొత్తానికి ఈ డిస్కషన్ సక్సెస్ అయ్యాయన్నట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ఈ కేసు వెనక్కి తీసుకోవడంతో మరి ఏం జరగబోతుంది? వాట్ అబౌట్ త్రిష? ఈవెన్ ఒకనొక టైంలో విజయ్ రిజైన్ చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి ఇక త్రిష పోటీ చేస్తారన్న చర్చ కూడా మనం చూసాం. సో ఒకసారి ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ టైమ్ లైన్. ఏం జరిగింది అనేది. ఆగస్టు 25, 99న సంగీత విజయ్ వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి జేసన్ సంజయ్, దివ్య, సాషా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఏప్రిల్ 2021లో సంగీత తన పిటిషన్లో విజయ్కు ఒక ప్రముఖ నటితో సంబంధం ఉంది అని తెలుసుకున్నట్లుగా తన పిటిషన్లో చెప్పారు. అలాగే సెప్టెంబర్ 2021, ఫిబ్రవరి 2022 ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు అండ్ రిలేటివ్స్ ద్వారా రాజీ ప్రయత్నాలు జరిగాయంటూ కూడా పిటిషన్లో చెప్పారు. అయితే సమస్య పరిష్కారం కాలేదు. ఆ తర్వాత 2024-25 మధ్యలో, ఆగస్టు 2024 నుంచి ఫిబ్రవరి 2025 మధ్యలో ఇరుపక్షాల మధ్య న్యాయపరమైన నోటీసులు, చర్చలు జరిగినట్లుగా కూడా కొన్ని న్యూస్ మీరు విన్నారు, చెప్తూ వస్తున్నాం మేము కూడా. తర్వాత 2025 నవంబర్ 9 చివరిసారిగా పరస్పర అంగీకారంతో విడిపోవడానికి, మ్యూచువల్ సపరేషన్కి ప్రయత్నించినట్లుగా మనం చూసాం. కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. 24-27 ఫిబ్రవరి 2026లో కుటుంబ న్యాయస్థానంలో సంగీత విడాకులు పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్లో వివాహేతర సంబంధం, అడల్టరీ, అలాగే మానసిక వేధింపులు, మెంటల్ క్రూయల్టీ అనే ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. తర్వాత మార్చి 2026లో సంగీత మరొక పిటిషన్ దాఖలు చేశారు. వైవాహిక ఇంటిలో ఉండే హక్కు, అంటే విజయ్ ఇంటిలోనే ఉండే హక్కు తనకు కావాలి అని కోరినట్లుగా ఆ పిటిషన్లో పేర్కొనడం మనం చూసాం. తర్వాత ఏప్రిల్ 2026 చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానం విజయ్, సంగీత ఇద్దరు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ చెప్పింది. తదుపరి విచారణను జూన్ 15కు వాయిదా వేసింది. జూన్ 15నేమో కేసు విచారణ జరిగింది. ఎలాంటి తుది నిర్ణయం రాకపోవడంతో ఆగస్టు 7కు వాయిదా వేశారు. అంటే ఈ రోజు విచారణ తేదీగా నిర్ణయించారు. అయితే ఈ విచారణకి విజయ్ రాలేదు. అక్కడ అసెంబ్లీ సెషన్స్ అవుతున్నందుకు మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంగీత వచ్చారు. కానీ ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానంటూ చెప్పారు. సో ఈ కేసును కొట్టేసింది కోర్టు. ఇక్కడితో అయిపోయింది లీగల్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు చర్చలు ఏం జరిగాయి ఇరు కుటుంబాల మధ్య అనేదే చాలా కీలకంగా మారింది. కలిసి ఉండబోతున్నారా, లేదంటే కేసులు గొడవ లేకుండా ప్రశాంతంగా విడిపోబోతున్నారు, ఇది క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ మరోవైపు వాట్ అబౌట్ త్రిష నౌ, ఇది కూడా క్లారిటీ రావాల్సి ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. మీకేమనిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే? అండ్ ఆర్టీవీ అడిగిన క్వశ్చన్కి చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. త్రిషకు విజయ్ అన్యాయం చేసినట్లు అనిపిస్తుందా అంటే ఎస్ అంటూ 52% అంటున్నారు, 47% నో అని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మీకేమనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే? త్రిషాని దూరం పెడుతున్నాడా ఇక విజయ్? తిరిగి తన భార్యతో కలిసి ఉండబోతున్నాడా, లేదంటే ఇప్పుడు ఈ కేసు వెనక్కి తీసుకోవడంలో ఉద్దేశం ఏంటి? లీగల్ కాన్సిక్వెన్సెస్ గొడవలు లేకుండా, అంటే సీఎం అయిపోయాడు, మరి చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, ఈ టైంలో ఈ ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకులే అని చెప్పేసి ఇంటర్నల్గా ఒక సెటిల్మెంట్ చేసుకొని ఎవరి దారి వాళ్ళు చూసుకోబోతున్నారా? విడాకులు ఉండబోతున్నాయా, లేకపోతే కలిసి ఉండబోతున్నారా? ఇప్పుడు ఈ కేసును వెనక్కి తీసుకోవడం ఉద్దేశం ఏంటి అనేదే చాలా కీలకంగా మారింది. ఒకవేళ కలిసి ఉంటే మరి త్రిష పరిస్థితి ఏంటి? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి, అండ్ ఫర్దర్గా ఏం జరగబోతుంది ఈ కేసులో అనేది కూడా ఎప్పటికప్పుడు ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ట్రై టు ఫాలో.
కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో ఈ అంశానికి సంబంధించి.